హలో, ఇది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అయితే నేను వీడియో తీసుకున్నాను అనమాట. అంటే అన్ని వంటలు తనే చేసేసింది. బట్ ఈ గారెల సెక్షన్ మటుకు నాకు ఇచ్చిందనమాట. సో నేను బాగా వేస్తానని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు మా ఇంటికి వచ్చేటప్పుడు చాలా బాగా వేసాను, కరెక్ట్గా బాగున్నాయని చెప్పేసానంటే. సో గారెలు అయితే నేనైతే వేసాను అనమాట. మిగతావన్నీ చెల్లి చేసుకుంది. అండ్ ఈ గారెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. అయితే గారెలు వేస్తూ వీడియో తీద్దామని చెప్పేసాను. మా పిల్లలకి ఫోన్ ఇచ్చనమాట. సో తీయమని చెప్పేసానంటే వాళ్ళేమో వచ్చి అస్సలు వీడియో తీయకుండా ఇంకన్నీ షూట్ చేశారు. అది అసలు మనకి ఒక రేషియోలో వీడియోలో కావాలంటే వీళ్ళేమో వచ్చి ఫోన్ అటు తిప్పి ఇటు తిప్పి వీడియో మొత్తం బాగు చేశారనమాట. అందుకే నేను ఆ వీడియో మొత్తం షూట్ చేయలేకపోయాను. కొన్ని క్లిప్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో అవి అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా బిర్యానీ, మటన్ అండ్ చికెన్ కర్రీ అండ్ చేసిందన్నమాట. అండ్ మధ్యాహ్నం మేము వెళ్ళిపోయాం కాబట్టి మధ్యాహ్నం మేము వచ్చి సాంబార్ అండ్ చికెన్ ఫ్రై చేసింది. సో ఇంక ఇవి వచ్చేసి నైట్కి వడలు అయితే వేసామన్నమాట. సో చాలా టైం పట్టేసింది. వడలు అనేది చాలా పెద్ద ప్రాసెస్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అండ్ మినపగారెలు మనం ఎప్పుడు వేసుకున్నా సరే కొద్దిగా టైట్గా కొద్దిగా బరకగా రుబ్బుకుంటే మనకి గారె అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మీకు ఒకవేళ ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కొద్దిగా ఉప్మా రవ్వ యాడ్ చేసుకుని వేసుకుంటే సూపర్ వస్తుంది. ఇంకెక్కడ వచ్చేసి నాకు వీడియో తీసుకోవడానికి వచ్చిన పాటలు మామూలుగా కాదు. అటు తీయండి రా బాబు అటు ఇటు తీశారు. అండ్ ఒక పక్క నుంచి పిల్లల గోల, ఒక పక్క నుంచి డిస్టర్బెన్స్, ఒక పక్కనే వచ్చి ఇవి వేస్తున్నాను, ఒక పక్కన మొబైల్ కావాలని ఒకళ్ళేమో జాయింట్లు ఫ్రై చేయమని ఒకళ్ళు. మొత్తానికైతే నా వీడియో ఇలాగా ఎండ్ అయిపోయిందన్నమాట. అసలు ఒకటి షూట్ చేద్దామంటే ఒకటి షూట్ అయ్యింది. సో ఎనీవే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.